ఇప్పుడు ఎవరి లెక్కలు వాళ్ళు చెప్తారు. ఇద్దరు కూడా తెలివైన వాళ్ళే. అటు జనసేన వాళ్ళు తెలుగుదేశం గతంలో ప్రజారాజ్యం వచ్చినటువంటి సందర్భంలో ఎన్ని చోట్ల ఓడిపోయింది, సెకండ్ ప్లేస్లోకి అది ప్రజారాజ్యం రావడం వల్ల మూడో స్థానానికి తెలుగుదేశం ఎట్లా పడిపోయింది, అదే సందర్భంలో ఎన్ని చోట్లన కలిసి ఉంటే గెలిచి ఉండేవాళ్ళు లెక్కలు చెప్తారు. అదే కోణంలోనే ఇప్పుడు జనసేన వచ్చింది అన్నటువంటిది కూడా చెప్తారు. అదే సందర్భంలో జనసేన వాళ్ళు వచ్చేటప్పటికి మేము బలంగా గెలిచామని చెప్తుంటారు. ఇప్పుడు యాంటీ జనసేన వాళ్ళు వీళ్ళు ప్రో వైసీపీ అనాలో లేకపోతే ప్రో టీడీపీ అనాలో వీళ్ళు చెప్తున్న లెక్క. నాగబాబు ఇదిగో చూడు, గాజువాక 2019లో పవన్ కళ్యాణ్ జనసైనికల ఫ్యాక్టర్తో జనసేనకు వచ్చిన ఓట్లు 58,539, 2019లో పల్లా శ్రీనివాసరావు గారికి వచ్చిన ఓట్లు 56,642, వైసీపీకి వచ్చిన ఓట్లు 75,292, వైసీపీ మెజార్టీ 16,753, 2024లో టీడీపీ అభ్యర్థి పల్లా శ్రీనివాసరావు గారికి వచ్చిన ఓట్లు 1,57,703, వైసీపీ అభ్యర్థికి వచ్చిన ఓట్లు 62,468. ఒకవేళ జనసేన లేకుండా టీడీపీ వెళ్తే 1,57,703 మైనస్ 58,539 అంటే 99,164. టీడీపీకి పడే ఓట్లు 2019 లెక్క ప్రకారం ఇది. టీడీపీ అభ్యర్థి వచ్చిన మెజార్టీ 95,235, అందులో 58,539 జనసేన షేర్ తీస్తే తక్కువలో తక్కువ 35,000 టీడీపీకి మెజార్టీ వచ్చేది. అయితే పిఠాపురం 2019లో జనసేన అభ్యర్థికి వచ్చిన ఓటు 28,011, టీడీపీ అభ్యర్థికి వచ్చిన ఓట్లు 68,467, వైసీపీ అభ్యర్థికి వచ్చిన ఓట్లు 83,459, 2024లో జనసేన అభ్యర్థికి వచ్చిన ఓట్లు 1,34,394, వైసీపీ అభ్యర్థికి వచ్చిన ఓట్లు 64,115. ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ టీడీపీ ఇక్కడ మద్దతు ఇవ్వకుండా సైలెంట్గా ఉంటే 1,34,394 మైనస్ 68,464 ఈక్వల్ 65,927 జనసేనకు పడే ఓట్లు. జనసేన అభ్యర్థికి వచ్చే మెజార్టీ 10,000 లోపే, అంటే 19-24 పోలింగ్ శాతం ఎక్కువ కాబట్టి పోలింగ్ శాతం పెరిగింది. అప్పటికిప్పటికీ అందులో అన్ని పార్టీల ఓట్లు ఉంటాయి, జరిగినవి కొంత ఎక్కువ. అటు ఇటుగా ఈ లెక్కలు రాసా. ఫ్యాక్టర్స్ మాట్లాడే ముందు ఫ్యాక్ట్ తెలుసుకో అంటూ వాస్తవంగా తెలుగుదేశం వాళ్ళు మెన్షన్ చేసినట్టున్నారు. తెలుగుదేశాన్ని మేము గెలిపించాం అన్నటువంటి పాయింట్ మీద.